ఈరోజు పిఠాపురంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి వంగా గీత గారు వచ్చి అక్కడ ఎర్ర కండువా వేసుకున్నటువంటి ఒక వ్యక్తి కండువా వేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కండువా తీసేయాలని కోరారు. అసలు ఏం జరిగింది ఈరోజు అక్కడ పోలింగ్ టైంలో అనేది ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాం. అది సార్ దుర్గా కుమార్ గారు చూశారు. సో ఇప్పుడు మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఈ ఘటన మీద ఏమంటారో తెలుసుకుందాం. సార్, ఎర్ర కండువా వేసుకోవడం ఆయన ఒక వ్యక్తి వచ్చాడు పోలింగ్ టైంకి. ఆ టైంకి వంగా గీత గారు అక్కడికి వచ్చి దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకని ఆమె ఆ టవల్ చూసి అభ్యంతరం వ్యక్తం చేశారంటారు? అయితే యజ్ఞమూర్తి గారు, వంగా గీత గారు ఒక సీనియర్ పొలిటీషియన్. ఆమె గతంలో తెలుగుదేశంలో పార్టిసిపేట్ ఉంది. తర్వాత రకరకాల ప్రజాప్రతినిధిగా లోక్సభకి వెళ్ళింది. ఆమె రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నట్టుంది, ఎమ్మెల్యేగా ఉంది. కానీ అంత సీనియర్ పొలిటీషియన్ ఏ క్లాత్ ఎలాంటిదో తెలుసుకోలేకుండా అలా అంటే ఒక రకమైన పెత్తందారిలాగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజానికి ఆమె కట్టుకున్న చీర కూడా అతను వేసుకున్న టవల్ రెండు ఒక రంగులోనే ఉన్నాయి. ఓకే, మరి అట్లాంటప్పుడు ఆమె ఆ రకంగా అహంకారపూరితంగా అడిగిన తీరు నచ్చలే నాకు. నిజానికి ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు వయసు ఉంటాడు. చాలా సింపుల్ గా పని వచ్చి, బాబు కండువా తీసేయమంటే వేరు, ఏంటి కండువా వేసుకొచ్చావు, ఇది తీసేసే, ఇది అతను చెబుతున్నాడు ఇది ఏ పార్టీ కాదమ్మా అంటే కూడా తీసేయాల్సిందే, రే మన కండువాలు కూడా తీసుకురండి. ఈ రకంగా పోలింగ్ బూతుల్లో వీళ్ళు నిన్నటి వరకు వంగి వంగి ఓటర్ల దగ్గర నమస్కారాలు పెట్టి ఓట్లు అడిగిన వాళ్ళు ఇవాళ యాజ్ ఇఫ్ ఎమ్మెల్యే అయిపోయినట్టే పోలింగ్ రోజే ఆమె అంతమంది పోలింగ్ బూత్ లో అంతమంది మహిళల ముందు ఆ రకంగా ప్రవర్తించడం నాకైతే అభ్యంతరకరంగా అనిపించింది. అంటే అంటే ఆ టవల్ వేసుకోవటం వల్ల ఆమె ఎందుకు అభ్యంతరం చెప్తాండి. ఇప్పుడు నిజానికి అతను వేసుకున్న టవల్ అండి, అది కాశీ టవల్ అంటారు, వర్కర్స్ వేసుకుంటారు, చెమట తుడుచుకోవడానికి మెత్తగా ఉంటుంది. అందుకని అందులో ఎండాకాలం ఇన్ జనరల్ గా ఇప్పుడు మాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాంటి టవల్స్ వేసుకుంటాము. బయటికి వెళ్ళినప్పుడు కూడా చెమట తుడుచుకోవడానికి పనికి వస్తాయి. అతను టీ షర్ట్ వేసుకుని ఇది వేసుకున్నాడు. అతను యువకుడే, కానీ వాతావరణం అలా ఉంది కాబట్టి అది వేసుకొచ్చాడు ఎండాకాలం, అంతే తప్ప దాంతో వచ్చే ఓట్లే ఉండవు. ఆమె తెలియని విషయం కాదు. ఆమె మరి అట్లాంటి శారీ కట్టుకుని ఆమె ఎందుకు వచ్చింది? నిజానికి అది ఒకవేళ తెలంగాణ లాంటి ప్రదేశంలో కనుక అది జరుగుంటే అది బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉందని అనుకోవచ్చు. కానీ అక్కడ కంటెస్ట్ చేస్తున్న ఏ పార్టీకి అది దగ్గర సింబల్ కానే కాదు. అది అట్లాంటప్పుడు ఆమె ఎందుకు అంత రెచ్చిపోయి ప్రజల ముందు, తనకు సీనియర్ లీడరు, ఒక మహిళ, కొంత గౌరవం ఉంది ఆమెకి. అందులోనూ మహిళలు అంతమంది చూస్తున్నప్పుడు ఆమె ఆ రకంగా ప్రవర్తించడం అనేది ఆమె స్టేచర్కి అయితే తగినట్టుగా నే భావించట్లా. ఒక సీనియర్ మనిషి మాట్లాడేటప్పుడు కొంత సంయమనం పాటించాలి, అందులో పబ్లిక్ లో. ఇట్లాగే నిన్నెవరో తెనాలిలో ఒక సంఘటన కూడా జరిగింది, దురుసుగా ప్రవర్తించినప్పుడు ఓటర్ కూడా అలాగే. కానీ ఇప్పుడు అతను చాలా పెద్దరికంగా ఆమె వయసును గౌరవించాడు కాబట్టి తీసేశాడు కండవా. ఇప్పుడు పార్టీల గుర్తులతో కండవాలు వేసుకోవద్దని, కానీ అసలు మన తెలుగు సంస్కృతిలో పైపంచి వేసుకోవటం అనేది చాలా సాంప్రదాయం. అసలు తెలుగువాడు పైపంచి లేకుండా బయటికి వెళ్ళడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంతో గొప్పగా రాశాడు ఒక కవిత్వాన్ని. తెలుగు, అది తెలుగు వాళ్ళకే ఉన్న ఏకైక ఇదేమి. అట్లాంటప్పుడు ఆ కుర్రాడు అంత వినయంగా కూడా ఆమెను గౌరవించినప్పుడన్నా కూడా ఆమె ఎలవ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే పబ్లిక్ లో ఆ రకంగా అతను వేసుకొచ్చిన కండవాన్ని అంత ఇదిగా తీసేయడం చూస్తే మనం చూస్తే అతను ఎవరిని కూడా ఓట్లే పలానా పార్టీకి ఓట్లేయమని అడగట్లేదు. ఆ కండువా ఏ పార్టీకి సింబల్ కాదు, ప్రభావితం చేసే వ్యక్తి కూడా లాగా కనిపించలేదు. బట్ చాలా చోట్ల చూస్తే ఈ రోజు వైసీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, మిగతా పార్టీలకు సంబంధించిన, అంటే ప్రధానంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల మీద, వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ పిఠాపురంలో చూస్తే అభ్యర్థి, స్వయాన అభ్యర్థి వంగా గీత గారే ఇట్లా ఒక ఓటర్ని. యజ్ఞమూర్తి గారు,
వంగ గీత గారు లాంటి వయసు ఉన్న పెద్ద మనిషి, అతన్ని తీయించడం బానే ఉంది కానీ మళ్ళీ అక్కడ మన కండవాళ్ళు కూడా తీసుకురండిరా అని ఒక సవాల్ చేయటం అది పద్ధతి కాదండి. ఎలక్షన్ సందర్భంలో అందరం కూడా సంయమనంతో పాటించాలి, వయసు రీత్యా గౌరవం ఉండాలి. ఆ కుర్రాడు కూడా ఎంతో నమ్రతగా తీసి అవతలు పెడుతున్న సందర్భంలో ఇంకా ఎందుకంటే మన కండవాళ్ళు కూడా తీసుకురమ్మని రెచ్చగొట్టుకోవటం, ఇప్పుడు దాని వలన ఆమె విలువ పెరగదు. ఇప్పుడు అంతమంది మధ్యలో ఆమె అలా ప్రవర్తించడం అనేది వంగా గీత గారు నాకు కూడా తెలుసు, గతంలో ఆమె తెలుగుదేశంలో కూడా ఉంది. ఇప్పుడు ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు. ఎవరన్నా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి అలా ప్రవర్తించారంటే అర్థం ఉంది. గతంలో ఆమె అనేక ఎన్నికలు చూసి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది అని చెప్పాడు. కానీ ఆమె సమయంలో ఆ కుర్రాడి మీద అంత చూపించాల్సిన అవసరం ఉందండి. నువ్వు అధికార పార్టీ అభ్యర్థి కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాదు, నువ్వు గెలుస్తావో లేదో కూడా తెలియదు, అంత అసహనం చూపించాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు నేను ఆ వర్డ్ వాడటానికి కొంచెం సందేహించాను. అంత అసహనం అనవసరం. నమ్రతగా తీసేయమంటే తీసేస్తారు, ఏముంటుందండి. నీ వయసుకు విలువ ఉంది, నువ్వు ఒక అధికార పార్టీ అభ్యర్థివి. ఆ కుర్రాడు ఒక జనరల్ ఓటర్ అంతే. అతనేమి అక్కడికి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించలేదు, అతనేమి అట్లాంటి కార్యకర్తలాగా కూడా కనపడలేదు, బాధ్యతాయుతంగానే వచ్చాడు. ఆ తుండేసుకున్నప్పుడే నీకు అర్థమై ఉండాలి అతను పెద్దరకం కూడా. ఆ కాశీ తుండేసుకున్నాడు కానీ అతను ఏ పార్టీ కండువా వేసుకోలే, న్యూట్రల్ పర్సన్ ఆయన. అది అంటే ఒక రకంగా శ్రామికుల్ని నువ్వు అవమానించినట్టుగా ఉంది. అక్కడ రిక్షా పుల్లర్స్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వేసుకుంటారు, మామూలుగా శ్రమ చేసే ఎవరైనా. ఆమె మైండ్ లో ఏమి నడిచి ఉంటుందో అంటారు. ఆ టవల్ చూసి ఏమనుకుని ఉంటారు ఆమె ఇది కమ్యూనిస్ట్ అనుకుందేమోనని నేను అనుకుంటాను. లేదంటే తన పవర్ చూపించాలనుకుందా, నేనేంటనుకున్నావు మామూలుగా చిన్నగా ఉన్నా కూడా నేను అధికార పార్టీ అభ్యర్థిని, నా మాట చెల్లుతుంది. అక్కడ ఓటర్లు అందరికి కూడా లేడీసే ఉన్నారు అక్కడ అందరూ. అది నేను కొద్దిగా ఇబ్బంది పడింది ఏంటంటే ఆ లేడీస్ ముందు తను అట్లా ప్రవర్తించడం అనేది, లేడీస్ కూడా డామినేటింగ్ గా మాట్లాడటం, డిమాండ్ గా మాట్లాడటం లేడీస్ కూడా పెద్ద అప్రిషియేట్ చేయరండి. ఆ కుర్రాడు అతను ఆమె కొడుకు వయసు ఉంది. ఇప్పుడు అతను ఏదన్నా మిస్చీవియస్ పర్సన్ అంటే పని అనుకోవచ్చు. అతను ఏదైనా ఎంబ్లమ్మో టీ షర్ట్ పెట్టుకుని కండవ వేసుకుంటే తీయించిన అర్థం ఉంది. ఎంబ్లమ్ ఉంటాను అది కార్మికులు వేసుకునేది, శారీరక శ్రమ చేసుకుని తుడుచుకోవడానికి చెమట ఆమె తెలుసు. ఆమె తూర్పుగోదావరి జిల్లా బిడ్డ, ఆ జిల్లాల్లోనే ఎక్కువ వాడతారు అలాంటి కండవాళ్ళు. కాబట్టి కొంచెం ఆమె తగ్గట్టుగా అనిపించలా. అంటే ఒక కండువాను చూసి ఉనికి పట్టం అనేది, తుండును చూసి ఉనికి పట్టం అనేది అంటే ఆమెలో కొంత అభద్రతా భావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యజ్ఞమూర్తి గారు. మన వీక్షకులు కూడా నమస్కారం. ఈరోజు పిఠాపురంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి వంగా గీత గారు వచ్చి అక్కడ ఎర్ర కండువా వేసుకున్నటువంటి ఒక వ్యక్తి కండువా వేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కండువా తీసేయాలని కోరారు. అసలు ఏం జరిగింది ఈరోజు అక్కడ పోలింగ్ టైంలో అనేది ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాం. అది సార్ దుర్గా కుమార్ గారు చూశారు. సో ఇప్పుడు మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఈ ఘటన మీద ఏమంటారో తెలుసుకుందాం. సార్, ఎర్ర కండువా వేసుకోవడం, ఆయన ఒక వ్యక్తి వచ్చాడు పోలింగ్ టైంకి, ఆ టైంకి వంగా గీత గారు అక్కడికి వచ్చి దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకని ఆమె ఆ టవల్ చూసి అభ్యంతరం వ్యక్తం చేశారంటారు? అయితే యజ్ఞమూర్తి గారు, వంగా గీత గారు ఒక సీనియర్ పొలిటీషియన్. ఆమె గతంలో తెలుగుదేశంలో పార్టిసిపేట్ ఉంది, తర్వాత రకరకాల ప్రజాప్రతినిధిగా లోక్సభకి వెళ్ళింది, ఆమె రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నట్టుంది, ఎమ్మెల్యేగా ఉంది. కానీ అంత సీనియర్ పొలిటీషియన్ ఏ క్లాత్ ఎలాంటిదో తెలుసుకోలేకుండా అలా అంటే ఒక రకమైన పెత్తందారిలాగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.